హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరో ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. ఒక శుభవార్త అనేది, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే 8వ వేతన కమిషన్పై పలు అంచనాలు. వేతన పెంపు 45,000 కోట్ల వరకు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల కోసం 8వ వేతన కమిషన్ నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వేతనాలు, పింఛన్లు ఏ మేరకు పెరుగుతాయన్న దానిపైన రకరకాల విశ్లేషణ అయితే వెలువడుతున్నాయన్నమాట. ఈ మేరకు ఇక ప్రముఖ బిజినెస్ పత్రిక ఎకనామిక్స్ టైమ్స్ పలువురు నిపుణులు సంప్రదించి వారి అభిప్రాయాలను వెల్లడించడం జరిగిందనమాట. అయితే టీమ్ లీజ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణేంద్రకు చటర్జీ స్పందిస్తూ ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఉద్యోగుల వేతనాలు సగటు 40,000 నుంచి 45,000 మధ్యన పెరగవచ్చని అది తెలిపారు. అయితే ఈసారి పనితీరు ఆధారిత వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కింగ్ స్టబ్ అండ్ కాసివా అనే సంస్థకు చెందిన రోహిత్ రోషన్ మాట్లాడుతూ కొత్త వేతన కమిషన్ వల్ల మూల వేతనంలో 186% ఉండవచ్చని, తద్వారా కనీస మూల వేతనం 51,480కి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారన్నమాట. అయితే ఇదిలా ఉండగా గత పే కమిషన్ల ద్వారా సంభవించిన వేతనాల పెంపును దృష్టిలో పెట్టుకొని అయితే చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు 25 నుండి 30% పెరిగే అవకాశం ఉందని అన్నారు. 2006 నుండి 2016 కాల వ్యవధిలో సంబంధించి ఏర్పాటైన 6వ వేతన కమిషన్ వేతనాల్లో 40% పెంపునకు సిఫారసులు చేయగా 2016 నుండి 2026 వరకు సంబంధించిన 7వ వేతన కమిషన్ 23 నుంచి 25% వేతన పెంపునకు సిఫారసు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేయడం జరిగిందనమాట. అంటే దాదాపు 23 నుంచి 24%, అంటే 23, 24, 25% పెరగవచ్చని అంచనా అయితే వేయడం జరుగుతుందన్నమాట. దీనిపై క్లారిటీ అయితే రాలేదండి. నిర్మలా సీతారామన్ గారు దీనిపై క్లారిటీ అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సంచలన వార్త అయితే రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.